వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఎంపీలోను ఆనందపూర్ ధామ్లోను గురూజీ మహారాజ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ పూజలు. హిందువుల తిలకాలపై అసభ్యంగా కామెంట్స్ చేసిన డీఎంకే మంత్రి. హిందూ సమాజం వ్యతిరేకతతో పదవి నుంచి తొలగింపు. తిరుమలలో భద్రతా వైఫల్యం. మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాలోని ఆనందపూర్ ధామ్లోని గురూజీ మహారాజ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ పూజలు చేసి ప్రార్థనలు చేశారు. नर सेवा में नारायण सेवा को देखने की भावना ये हमारी संस्कृति का आधार है। मुझे बहुत खुशी है कि सेवा की इसी संस्कृति को आनंदपुर ट्रस्ट पूरे मनोयोग से आगे बढ़ा रहा है। गरीब और वंचित के उत्थान का संकल्प, सबका साथ सबका विकास का मंत्र, सेवा की ये भावना आज सरकार की नीति भी है. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు దంపతులు ఒంటిమిట్ట చేరుకుని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాయచోటిలో జాతీయ రహదారి నిర్మాణం కోసం నిల్వ ఉంచిన సామాగ్రిని అక్రమంగా తరలిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి మేనలుడు మౌర్యారెడ్డి చేస్తున్న దోపిడీలకు నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా పోయింది. మట్టిని దోచేస్తున్నారు, ఇసుకను దోచేస్తున్నారు, ఇప్పుడు కంకరపై పడ్డారు అని అన్నారు. కంకర మిషన్లు యజమానుల వద్ద దోచుకుంటున్నారు. ఇండ్లలో చొరబడి దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఎర్రచందనం కూడా దోచుకునే పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వ పనులు దక్కితే ఇంజనీర్లతో చెప్పి పనులను ఆపేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు దొంగతనాలు సైతం మొదలు పెట్టారని అన్నారు. చంద్రబాబు లోకేష్ల పేరు చెప్పి దండాలు మంత్రి చేస్తున్నారని, చంద్రబాబు లోకేష్ల వారికి అనుమతులు ఇచ్చి ఉంటే నేరుగా వారికే ట్యాక్స్ కడతామని, మంత్రి అరాచకాలను కలెక్టర్, ఎస్పీలు కట్టడి చేస్తారని ప్రజలకు చెప్పాలని అన్నారు. ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కడప జిల్లా అదే అన్నమయ్య జిల్లాలో ఉన్న ఒంటిమిట్టకు వచ్చిన సందర్భంగా ఈ రాయచోటి ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో, ఆయన సూచనల మేరకు వినోద్ రెడ్డి, మౌర్యారెడ్డి, లక్ష్మీప్రసాద్ రెడ్డి ఇంకా తదితరులందరూ కలిసి ఒక కుట్ర పన్నాగంతో నేను నేషనల్ హైవే పనులు చేసే దానికోసం ఇక్కడ స్టాక్ పెట్టుకున్న, కాంపౌండ్లో స్టాక్ పెట్టుకున్న మెటీరియల్ను, కంకరను, ఇటువంటి కంకర మెటీరియల్ అన్నింటినీ కూడా దొంగతనంగా రాత్రులు వచ్చి, ఈ టైంలో దొంగతనంగా వచ్చి టిప్పర్ ఒక పక్క, జేసీబీలో ఒక పక్క పెట్టుకొని
ఇప్పటికే దాదాపు 15-20 టిప్పర్లు ఎత్తుకొని పోయినారు. ఈ సమాచారం అందుకొని నేను ఇక్కడికి వచ్చినాను. ఎంత నీచమైన సంస్కృతి తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంటే ఈరోజు చేస్తున్న కార్యక్రమం ఇది. ఎంత నీచం ఇది. దొంగతనానికి కూడా పాల్పడుతున్నారు. ఆఖరికి ఇప్పటికి మట్టిలో దోచుకుంటాండారు, ఇసుకలో దోచుకుంటాండారు, కంకర మిషన్ల దగ్గర డబ్బులు తీసుకొని దోచుకుంటాండారు, ప్రతి పనికాడ దోచుకుంటాండారు. దౌర్జన్యంగా ఈరోజు ఇళ్లలోకి కూడా జ్వరపడి ఈరోజు డబ్బులు సంపాదించుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఉంది. పక్కాగా ఎర్రచందనం కూడా బ్రహ్మాండంగా దోలే పరిస్థితులు వచ్చినాయి ఈరోజు. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది అంటే ఎవరు సిగ్గుతో తలదించుకోవాలా? ఇదేనా గవర్నెన్స్ అంటే? ఇలాంటి గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు ఇస్తాడా? ఇలాంటి వ్యవహారాలన్నింటి ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడా? నేను మొట్టమొదటిసారి నా జీవితంలో ఇంతటి దౌర్జన్యము, ఇంత ఒక దురదృష్టకరమైన పాలన ఇంతవరకు నేను చూడలేదు. చాలా దురదృష్టకరం ఇది. ప్రభుత్వం మంజూరు చేస్తే పనులు ఎవరైనా టెండర్లు వేయచ్చు. టెండర్లు వేసి పనులు చేసుకుంటా అంటే ఇంజనీర్లకు చెప్పి ఆపుతారు. ఆపినారంటే ఆఖరికి దొంగతనానికి పాల్పడతారు. ఇంత దౌర్జన్యంగా దొంగతనంగా రాత్రిపూట మొబ్బులో దొంగతనంగా వచ్చి జేసీబీలు పెట్టి టిప్పర్లు పెట్టి మెటీరియల్ అంతా తీసుకుపోతారా? ఎవడయ్యా ఇది? ఎస్పీ ఆఫీస్కు కేవలం ఒక 200 మీటర్లలోనే ఉంది. ఇంత దురదృష్టకరమైన పరిపాలన ఉందంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలా, లోకేష్ నాయుడు ఆలోచన చేయాలా. వాళ్ళ పేర్లు చెప్పే ఈ దందాలన్నీ ఈ మంత్రి చేస్తా ఉన్నాడు ఇక్కడ. మీరు అనుమతించినారా? మీరు అనుమతించితే చెప్పండి, ప్రజలందరం కలిసి మీకే డైరెక్ట్ గా ట్యాక్సులు కడతాం, మీకే డబ్బులు కడతాం కదా. ఎందుకింత దౌర్జన్యము, ఎందుకింత అరాచకము, ఏం అవసరం వచ్చింది? ఇటువంటి చీప్ చెత్తన కొడుకు రాజకీయాలు చేసే ఒక గుంపును దించినాడు ఈరోజు కడప జిల్లాలో ఈ చంద్రబాబు నాయుడు గారు. లాస్ట్కు నిందను ఆయన పైన వేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. 40 ఏళ్ల చరిత్ర, 40-50 ఏళ్ల చరిత్ర రాజకీయాల్లో ఎట్లా ఇట్లాంటివన్నీ అలౌ చేస్తాడు? ఈరోజు నేను న్యూస్లో చూసిన, ఎక్కడ ఎవరు అరాచకం చేసినా తాట తీస్తా అంటాడు. ఏం తాట తీస్తాడు? ఏమీ దౌర్జన్యం? ఇంత అవసరమా? తీసుకోండి, మొత్తం తీసుకోండి. పోలీసులు కంప్లైంట్ చేసిన ఎవరు 2 కానిస్టేబుల్ వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారి బందోబస్తులో ఉన్నారంట, అంతా ఎవరు రాలేకపోయినారు. రాత్రులు మేము రక్షణ అదే పనిగా పెట్టాలంటే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఎక్కడ పెట్టే టీడీపీ తోడేళ్ల జనసేన గుంటనక్కలు సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. ఈ నక్కలు తోడేళ్లను పెంచి పోషిస్తుంది టీడీపీనే అంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ఆయన సతీమణి భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను శ్యామల తీవ్రంగా ఖండించారు. ఆమె తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చేయలేరు అనేటువంటి ఒక బరితెగింపు, ఇది నిజంగా బరితెగింపు అనే చెప్పాలి. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ, వీటన్నిటి వల్ల ఇవాళ మహిళలు మాత్రమే కాదు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షుల వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి, అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతున్నారు. అసలు ఈ తోడేళ్లని పెంచి పోషించి ఈ తోడేళ్ల వ్యవస్థని విస్తరించింది ఎవరు? టీడీపీయే కదా. ఈ సోషల్ మీడియా తోడేళ్లని అడ్డు పెట్టుకుని మొత్తం వ్యవస్థని తన అరచేతిలో పెట్టుకోవాలని దుర్మార్గంగా పన్నిన ఒక పన్నాగమే కదా. మరి అలాంటి వారిపై కేసులు ఎందుకు పెట్టరు? మీరు ఎందుకు పెట్టరు? అంటే వ్యక్తిత్వ హననాలకు దిగుతూ, బురద జల్లుతూ, ఎదుటి పార్టీ మీద, అందులోని రాజకీయ నాయకుల మీద, మహిళా నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, నోటికొచ్చినట్లు విర్రవీగుతూ, అనిపించినట్లు పోస్టులు పెడుతూ, ఒక అడ్డు అదుపు లేకుండా తెగ బరితెగిస్తూ పోస్టులు పెడుతున్నారే, వాటి మీద, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు? మీరు పెట్టరు. ఎందుకంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీరే కాబట్టి. పెంచి పోషిస్తున్నది టీడీపీ పార్టీ, జనసేన పార్టీయే కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు. అంటే మీరే పోస్టులు పెడతారు, మీరే బాధ పెడతారు, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా చూపించి, ఇదిగో మాకు మహిళల పట్ల ఇంత గౌరవం ఉంది,
అసలు మహిళల్ని ఎవరు ఒక్క మాట అన్నా, అది మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఊరుకోము, మేమంత ప్రేమిస్తాం మహిళల్ని అంటూ మళ్ళీ పింకాలు పలుకుతారు. అసలు మీ మోడస్ ఆపరెండియే ఇది. దిస్ ఇస్ హౌ యూ వర్క్, యువర్ సోషల్ మీడియా వర్క్స్. అరే మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది సోషల్ మీడియా సైకోలపై ఎక్కడా కేసులు పెట్టలేదు ఎందుకని మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీ సోషల్ మీడియా తోడేళ్లు చేసిన అరాచకాలు, దారుణాల మీద కొన్ని వందల కంప్లైంట్లు మేము ఇచ్చాం. దానిలో ఒక్కటన్నా మీరు చదివారా? కనీసం ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేశారా? వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు, ఎందుకంటే మిమ్మల్ని జాకీలే. సనాతన ధర్మం ఆగమ శాస్త్రం నిబంధనల ప్రకారం టీటీడీ గోశాలలో గోవుల సంరక్షణ జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. హైందవ ఆగమాలకు విలువ ఇవ్వని వారు విమర్శించడం శోచనీయమన్నారు. ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని మహాద్భుతంగా భక్తజన సమూహం సమక్షంలో నిర్వహిస్తుంటే చూసి ఓర్వలేక గోవులు చనిపోయాయంటూ ఆరోపణలు చేయడం తగదన్నారు. టీటీడీ గోశాలలో దాదాపు 230 మంది పరిచారకులు గోవులకు సంరక్షణ చేస్తున్నారని, రోజువారీగా క్రమం తప్పకుండా దాన అందిస్తున్నారని మాట్లాడారు. అనుకోని సందర్భాల్లో గోవుల సహజ మరణాలను టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా విష ప్రచారం చేయడం వారికి తగదని హితవు పలికారు. టీటీడీ మాజీ చైర్మన్ శ్రీ బి కరుణాకర్ రెడ్డికి గోమాత విలువ తెలుసా, అమ్మ అనే పదానికి అర్థం తెలుసా అని మంత్రి ఆనం ప్రశ్నించారు. సనాతన ధర్మం విలువలను మీ కుటుంబంలో అమలు చేస్తున్నారా అని మాట్లాడారు. టీటీడీ గోశాలలో 258 మంది సిబ్బంది గోవుల సంరక్షణలో విధులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు గోవుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రోజువారీ దానాగా ఆవులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, ఎక్కువ ప్రోటీన్లు కలిగిన మిశ్రమ దానా, మొక్కజొన్న సైలేజ్ న్యూట్రిషన్ నిపుణుల మేరకు అందిస్తున్నాం. టీటీడీ గోశాలలో గోవుల సంరక్షణ పట్ల పూర్తి బాధ్యతాయుతంగా చిత్తశుద్ధితో సేవలు అందించడం జరుగుతుంది. టీటీడీ మాజీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ఈ 3 నెలల్లో టీటీడీ అధికారుల నిర్లక్ష్య కారణంగా 100 గోవులు చనిపోయాయని, గో సంరక్షణ సరిగ్గా జరగడం లేదని, దానా సక్రమంగా అందించడం లేదని మాట్లాడడం సరికాదన్నారు. కోదండరామస్వామి యొక్క కళ్యాణం గడిచిన వారం రోజుల పైగా ఎందరో భక్తుల యొక్క మనోభావాలకు అద్దం పెట్టే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ టీటీడీ ఆలయ ఆధ్వర్యంలో చైర్మన్ గారు, ఈఓ గారు, పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా ఏకమై ఒక వైభవోపేతమైనటువంటి కోదండరాముని యొక్క కళ్యాణాన్ని ఈరోజు తిలకించడానికి ప్రజలు వేలాదిగా తరలి వస్తుంటే, గతంలో ఇదే సంస్థలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి సంస్థ పైన, ఆలయ వ్యవస్థ పైన, ఆగమ శాస్త్రాల పైన, సనాతన ధర్మాల పైన విచ్చలవిడిగా నోరు పారేసుకోవడం చూస్తే ఏమాత్రం హైందవ సంస్కృతికి, హైందవ విధానాలకు, ఆగమ శాస్త్రాలకు వీళ్ళు విలువ ఇవ్వనటువంటి వాళ్ళని చెప్పి ఏట తెల్లమవుతుంది. మాటల పలుకుల్లో కాదు, గుండె లోతుల్లో నుంచి ఆధ్యాత్మికతని చూపించేటువంటి పరిస్థితి ఈనాడు ప్రభుత్వంలో కానీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ పెద్దలందరి యొక్క నేతృత్వంలో పనులు జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో కూడా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం గత పరిస్థితుల్ని అధిగమించి ఎక్కువగా పూజాది కార్యక్రమాలు, అలాగే అన్ని కార్యక్రమాల్లో కూడా ఇవాళ ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం, పాలకవర్గం తీసుకుంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు ఉంటారు. మరి వాళ్ళు ఈరోజు ఇంత వైభవంగా ఇక్కడ ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం జరుగుతూ ఉంటే, గడిచిన 10 రోజులుగా మొత్తం యంత్రాంగం అంతా ఇక్కడ ఉండి పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేక
గోశాలలో కొన్ని ఆవులు చనిపోయేటువంటిది అది గ్లోబల్ ప్రచారంలాగా ప్రచారం చేయడానికి పూనుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. హిందువుల తిలకాలపై అసభ్యంగా కామెంట్స్ చేసిన డీఎంకే మంత్రి హిందూ సమాజం వ్యతిరేకతతో పదవి నుంచి తొలగింపు. తమిళనాడు మంత్రి కె పున్నుడి హద్దులు దాటిపోయారు. ఓ మంత్రి స్థానంలో ఉండి అన్ని మతాలను గౌరవించాల్సింది ఉండగా హిందూ మతంపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందూ సమాజంపై ఆయనపై దుమ్మెత్తిపోస్తుంది. ఓ స్థాయిని దాటి హిందువులు ధరించే తిలకంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ తీవ్రంగా అవమానించారు. తమిళనాడు అటవీ శాఖ మంత్రిగా పొన్నుడి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే పురుషులు మహిళలు ఉన్న ఓ కార్యక్రమంలో పొన్నుడి పాల్గొన్నారు. హిందువులు ధరించే తిలకంపై జోకులు వేశారు. హిందువులు ధరించే పవిత్రమైన తిలకాలను లైంగిక భంగిమలో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళలు దయచేసి అపార్థం చేసుకోకండి. ఒక వ్యక్తి ఒక వేశ్య వద్దకు వెళతాడు. అతడు శైవుడా లేదా వైష్ణవుడా అని ఆమె అడిగింది. అతడికి అర్థం కాకపోవడంతో ఆమె స్పష్టత ఇచ్చింది. అడ్డబొట్టు శైవ మతానికి సంబంధించింది లేదా నామం వైష్ణవానికి సంబంధించింది. నిలువ తిలకం అతడు ధరిస్తాడా అని అడిగింది. ఆ వ్యక్తి శివుడైతే పడుకునే పొజిషన్, వైష్ణవుడు అయితే లేచి నిలబడే పొజిషన్ ఉంటుందని ఆమె వివరించింది అని జోక్ చేశారు. ஒரு விலை மாதவியின் வீட்டுக்கு ஒருத்தன் போகிறான். போகும்போது அங்கே அந்த அம்மா கேட்குது, நீ பார்த்து நீங்கள் சைவமா வைணவமா அப்படின்னு கேட்குது. அவனுக்கு ஒன்றும் புரியல. அவன் பணம் எவ்வளோ 5 கொடு 10 கொடுன்னு கேட்டான்னா ரைட்டு. என்னடா இங்கே வந்திருக்கிறோம் நாம ஒரு விலை மாத வீட்டுக்கு நம்மளை வந்து சைவமா வைணவமான்னு கேட்குறாங்க அப்படின்னு கேட்டான். அந்த அம்மா சொல்லிச்சான், என்னம்மா ஒன்றும் புரியலையே அப்படின்ட்டான். ஒன்றும் இல்லை, சைவம்னா இப்படி வைணவம்னா இப்படின்னுச்சான். ஒன்றும் புரியல. சைவம்னா இப்படி வைணவம்னா இப்படி, ஒன்றும் புரியல. என்னவா சொல்கிற, இதுன்னா அது தீபம் விபூதி இது தானே, அதில் என்ன இருக்குது அப்படின்னா, இல்லை சைவம்னா படுத்துக்கிறது, వైణవంనా నిన్నుகிறது. తిరుమలలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పాదరక్షలతో భక్తులు చేరుకున్నారు. దీంతో అక్కడ 3 భక్తులను విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వీరిని తనిఖీ సిబ్బంది గుర్తించకుండా లోపలికి పంపారు. తిరుమల శ్రీవారిని నటుడు శ్రీకాంత్ తన్యుడు సినీ హీరో రోషన్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రోషన్ కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈసారి జనవరి రావాల్సింది కుదరలా, ఇప్పుడు వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అంతా చాలా బాగా జరిగింది. అండ్ ఇవాళ హనుమాన్ జయంతి, నెక్స్ట్ ఛాంపియన్ అండి. అనౌన్స్మెంట్ కూడా ఒకటి వచ్చింది కదా, March 13th రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సో 50% షూట్ కంప్లీట్ అయింది, ఇంకో 50% ఉంది. త్వరలో అప్డేట్స్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోని 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. గత ఎండాకాలం జిల్లాలో 1350 ఎకరాల్లో వడగళ్ల వానకు పంట నష్టం జరిగిందని, ఇప్పటి వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నాంగునూరు మండల రాజగోపాల్పేట గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాపం మా రైతుల పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇక్కడ పెద్ద ఆయన కొంతం నర్సయ్య ఇలా మాట్లాడిస్తే పాపం వాళ్ళ రైతులు, నాకు రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, దాని సోపతికి ఇప్పుడు వడగళ్ల వానబడి పంట అంతా కూడా నష్టమైందని చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 12,000 ఎకరాలకు పైగా మొన్న పడ్డ వడగళ్ల వానకు నష్టం జరిగింది. గత వారం వడగళ్ల వాన పడి గత వారం దాదాపు 3-4 ఎకరాలు పోయింది. ఈ వారం 12,000 ఎకరాలు పోయింది. అంటే రెండు కలిపితే 16,000 ఎకరాలు ఒక్క సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది. అంటే 6 కాలం కష్టపడి పెట్టుబడి అంతా పెట్టి చెమట చుక్కలు పడిచి బుక్క నోట్లకు పోయే సమయానికి పంట ఇక రేపో మాపో కోస్తమనంగా ఈ రాళ్లు పడి చాలా నష్టం జరిగింది. పాపం రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా, రేవంత్ రెడ్డి నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు, ప్రతి ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టినావు,
మా మెదక్ జిల్లాలో పాపన్నపేట అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టినావు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టినావు. ఒట్టు పెట్టి దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే పాపం తగులుతుంది. ఇవాళ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇప్పటికైనా రుణమాఫీ డబ్బులు మొత్తం విడుదల చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు నా చిన్నకోడూరు మండలం, నా నియోజకవర్గం చిన్నకోడూరు మండలంలో ఇప్పటిదాకా రుణమాఫీ అయిన రైతులు ఎంత అంటే 5,300 మందికి రుణమాఫీ అయింది. కానోళ్ళు ఎందరు అంటే 7,352 మందికి గాలే. అంటే ఒక్క వంతు రుణమాఫీ అయింది, 2 వంతుల మందికి రుణమాఫీ గాలే. చేసింది ఒక్క వంతు, ఎగ్గొట్టింది 2 వంతులు. దానికి రుణమాఫీ అయిపోయిందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పుడు, కాంగ్రెస్ వాళ్ళు బల్లలు కొట్టుడు. మరి రాండ్రి ఊళ్ళకి దమ్ముంటే గన్మెన్లు లేకుండా, పోలీసు వాళ్ళు లేకుండా ఏ ఊరుకోలామో చెప్పుర్రి, ఏడ రుణమాఫీ అయిందో చెప్పుర్రి. మాటలు కోటలు దాటుతున్నాయి. ఇప్పుడు నేను లెక్కలతో చెప్తున్నా, నా సిద్దిపేటలో, నా నియోజకవర్గంలో, చిన్నకోడూరు మండలంలో అయింది 5,300 మందికి, కాంది 7,352 మందికి. దీని మీద నేను సవాల్ చేస్తున్నా, రెడీ నేను. ఏ ఊరికి వస్తారో రాండి. రుణమాఫీ చూస్తే గిట్లా, రైతు బంధు చూస్తే గట్ల, పంటల బీమా ఎగ్గొడితివి, అన్ని మోసాలే. ఇవాళ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ పి శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం ముందుగా రాబడి సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ గోలుకొండ శ్రీకృష్ణదేవిపేట ఎస్ఐలు శుభంతో కలిసి గోలుకొండ శివారులో వాహనాల తనిఖీ నిర్వహించారన్నారు. కృష్ణదేవిపట్నం వైపు నుండి వస్తున్న బండిని ఆపి తనిఖీ చేయగా కారులో ఉన్న 4 ముద్దాయిలు పారిపోవడానికి ప్రయత్నించాలన్నారు. వెంటనే సిబ్బంది వారిని పట్టుకుని కారును తనిఖీ చేయగా కారు డోరు సైదులు 1 లీటర్ లిక్విడ్ గంజాయి, కారు డాష్ బోర్డ్ లో 3 సెల్ ఫోన్లు ఉన్నట్టు తెలిపారు. 4 ముద్దాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. అలాగే వెంకట్రావు అంటే చెక్ పోస్ట్ ఇన్ఛార్జ్ అండి. ఏం చేస్తున్నాం అంటే చెక్ పోస్ట్ లోని రావడం లేదన్న ఉద్దేశంతో కొంతమంది స్టాఫ్ ని, నామినల్ స్టాఫ్ ని పెట్టి అక్కడున్న స్టాఫ్ నే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఎవరినో ఇచ్చి వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా చెక్ చేయిస్తున్నాం. అక్కడ ఈ మన మెయిన్ రూట్స్ లో ఎక్కడైతే చెకింగ్ ఉంటుందన్న దీంతో ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకొని వస్తున్నారు. ఆ విధంగా మనకి ఈ డైనమిక్ వెహికల్ చెకింగ్ లో మన ఎస్ఎస్ ఇద్దరు కూడా ముందు ఫస్ట్ ఎప్రిహెడ్ చేయాల్సింది మన వెంకట్రావు గారిని, ఏఆర్ఎస్ఐ గారు, ప్లస్ స్పెషల్ బాడీ కూడా చిన్న వీళ్ళందరూ వీళ్ళని సస్పెక్ట్ చేయడం, సస్పెక్ట్ చేసి వెంటనే ఇంట్రాగేట్ చేయడం. అంటే ఆయన తాలూకా ఫోన్లో, ఒకటి ఫోన్లో గాంజాకు సంబంధించిన ఫోటో ఉందన్నమాట. ఆ ఫోటోను చూసి మన వాళ్ళు వీళ్ళు గాంజా ఆఫ్ అండ్ ఆఫ్ అని చెప్పి చాలా డీప్గా ఎంక్వైరీ చేస్తే అప్పుడు వాళ్ళు కనిపిస్తారు. ఇందులో మన కేడీపేట సబ్ ఇన్స్పెక్టర్ తాకేశ్వరరావు, అలాగే గోల్కొండ ఎస్ఐ రామారావు గారు, మన ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో కేసు డిటెక్ట్ చేస్తారండి. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. ఎస్పీ గారు కూడా రివార్డ్ రోల్స్ పెట్టమని చెప్పారు. అఫీషియల్ గా కూడా ఎఫర్ట్స్కి గుడ్ వర్క్ చెప్పింది. నర్సీపట్నంలో స్థానిక శ్రీకృష్ణ ప్యాలెస్ లో సిపిఐ జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరయ్యారు. సదస్సు అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ తాజ్ హోటల్పై దాడికి రూపకర్త అయిన టెర్రరిస్ట్ ను ఇండియాకు తీసుకొచ్చిన మాదిరిగానే లక్షల కోట్లను బ్యాంక్ రుణాలు తీసుకుని ఎగవేసిన ఆర్థిక నేరస్తులను సైతం భారత్ కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మొత్తం 29 మంది ఆర్థిక నేరస్తులు 16.5 లక్షల కోట్లు తినేశారన్నారు. హోటల్ మీద దాడి చేసిన రూపకర్త అట్లాంటివన్నీ అమెరికా నుంచి పట్టుకొచ్చి దేశానికి అప్పగించారు. చాలా సంతోషం. అయితే అతన్ని పట్టుకొచ్చిన దానికి ఎంత కృషి చేశారో, టెర్రరిస్టులు కొంతమంది చంపారు. కానీ ఆర్థిక నేరస్తులు మన మనం కట్టిన పన్నులు మొత్తం బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకు డబ్బులు తీసుకొని తినేసి విదేశాలకు వెళ్ళిపోయారు. 16.5 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఎగ్గొట్టి 29 మంది ఇతర దేశాల్లో ఉన్నారు. వాళ్ళు 28 మంది గుజరాత్ వాళ్ళు, ఒక్కడ మాత్రం విజయ మాదే కర్ణాటక వాళ్ళు. వీళ్ళని కూడా టెర్రరిస్ట్లాగా ట్రీట్ చేసి పట్టుకొచ్చి ఇక్కడ ఊరి పెట్టాలి.
దేశానికి. రాణాని ఎట్లయితే తీసుకొచ్చారో ఈ ఆర్థిక నేరస్తులు కూడా భారతదేశానికి రప్పించాలి, వాళ్ళకున్న ఆస్తులు మాత్రం కక్కించాలి. దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు తిరిగిపోయారంటే మనందరం కష్టపడి కట్టిన పన్నులు, సామాన్య ప్రజానీకం పేదవాళ్ళు కట్టిన పన్నుల రూపంగా తీసి ఖజానాలు ఉంటే ఆ ఖజానా డబ్బులు వాళ్ళు తిరిగిపోతే వాళ్ళు రాజమార్గంగా విదేశాలను అనుభవిస్తామంటే మీరు ఊరికే చూస్తుంటారా? ఎందుకంటే అదంతా మోడీ స్టేట్లో ఉన్నోళ్ళు కాబట్టి 28 మంది ఇది ఆర్థిక నేరస్తులుగా వాళ్ళని పరిగణించి, టెర్రరిస్ట్ కన్నా మించిన టెర్రరిస్టులుగా పరిగణించి వాళ్ళందరినీ కూడా దేశానికి రప్పించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.